నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మనసులో ఏముంది అనే కుట్ర గుట్టు రట్టు అయింది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే హల్చల్ చేస్తున్నాయి. నిప్పులేందే పొగరాదు, మమతా బెనర్జీ మనసులో ఏముంది అనేది తను బీర్భూమ్ జిల్లా సూరిలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడిన వ్యాఖ్యల ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది. ఇక చాలా వరకు తెలుసు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి చోట్ల నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చిందే కాకుండా వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఫస్ట్ ఏం చేస్తారంటే ఓటర్ ఐడి కార్డు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బతకగలగాలి అంటే ఫస్ట్ ఏదో ఒక రాజకీయ నాయకులకు వీళ్ళ ఓటు బ్యాంకు కావాలి. వీళ్ళ ఓటు బ్యాంకు ద్వారా ఆ సీట్ని కాపాడుకోవాలనుకునేటోళ్ళు ముందు ఫస్ట్ వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇచ్చేస్తారు, ఆ తర్వాత రేషన్ కార్డులు. అయితే పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకు కారణంగానే చాలా గ్రామాలలో ఈ రోజు మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలుగా మారారని, అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్లో ఉన్నారని గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనందరం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ మాటలు వర్ణాతీతం. ఆడవాళ్ళను హింసకు గురి చేయడం, దేవతలను అవమానపరచడం, ఇక ఒక మతానికి సంబంధించి నెత్తినెక్కించుకొని వాళ్ళు పారిపోయినా పట్టుకోవడానికి పోలీసులు ఎదురు చూస్తున్నారు అని చెప్పడం. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచం మొత్తం వీక్షిస్తూనే ఉంది. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు అక్కడ మళ్ళీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడానికి మమత పశ్చిమ బెంగాల్లో ఒక వ్యాఖ్యలు చేస్తూ వెళ్ళింది. అదేంటి అనంటే, ఎవరైతే అక్రమంగా భారత్లోకి చొరబడతారో వారికి ముందుగా ఓటర్ ఐడి, రేషన్ కార్డు సంపాదిస్తారు, తర్వాత వాటి ఆధారంగా ఆధార్ కార్డు సంపాదిస్తారు. కానీ ఆధార్ కార్డు అనేది ఏంటి? భారతదేశంలోని పౌరులకు మాత్రమే ఆధార్ కార్డు. అక్రమంగా చొరబడి ఈడికి వచ్చేస్తే ఆధార్ కార్డులు ఇవ్వరు. అందుకే చాలా క్లియర్గా ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఆధార్ కార్డ్ని ప్రతిదానికి లింక్ చేయమని చెప్పింది. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయమని చెప్పింది. దాని ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే ఇప్పుడు దీన్ని మమత ఏం చెప్తోంది అనంటే, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆధార్ కార్డు తొలగించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆధార్ కార్డు కావాలని లేపేసి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తోంది అని చెప్తుంది. కాబట్టి ఆధార్ కార్డు లేకుండానే తను సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది అని ప్రజలకు స్పష్టంగా చెప్పింది బీర్భూమ్ జిల్లా సూరిలో జరిగిన ఒక కార్యక్రమంలో. జాగ్రత్తగా ఉండండి, కేంద్ర ప్రభుత్వం బెంగాల్లోని చాలా జిల్లాల్లో ఆధార్ కార్డులు డీయాక్టివేట్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచిత రేషన్, లక్ష్మీ బండా వంటి పథకాలు ప్రజలకు అందకుండా చేస్తోంది. ఆధార్ లేదు అనే కారణాలతో ప్రజలకు పథకాలు ఆపవద్దు అనే అధికారుల్ని ఆదేశించింది. బెంగాల్ ప్రజలు భయపడొద్దు, మీకు అండగా నేనున్నాను అన్నారు. ఆధార్ కార్డు తొలగించిన వారి వివరాలతో పోర్టల్ ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆధార్ కార్డు లేని కారణంగా బ్యాంకుల లావాదేవీలు నిరాకరిస్తే సహకార బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వినియోగించుకోవాలని అన్నారు. మమతక్క మస్తు తయారు చేసిన ఒక పోర్టల్ ఎవరి కోసం? ఆధార్ కార్డులకు ఇప్పుడు ఎవరి అయితే తొలగించిండ్రో వాళ్ళ కోసం. మరి చాలా మంది ఆడోళ్ళు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దరిద్రుల వల్ల, టీఎంసీలోని కొందరు నాయకుల వల్ల మేము భయపడుతున్నాము, బాధపడుతున్నాము, చిత్రహింసలు పడుతున్నామని చెప్పిండ్రే. తీగలాగితే డొంక గదిలినట్టు షేక్ షాజహాన్తో పాటు మొత్తం డొంకను బయటికి తీయడానికి ఓ పోర్టలో ఓ 2-3 ఏమంటారు కమిటీలను వేసేందుకు చేయలేకపోతున్నావు. అసలు ఆధార్ కార్డు బ్యాంకుకి ఎందుకు అనుసంధానం చేయమంటారో తెలుసా? కారణం ఏంటి అనంటే, రేషన్ అనేది సంవత్సరానికి 4 లక్షల కంటే కూడా తక్కువ సంపాదించే వాళ్ళకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలి. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళకని చెప్తారు కదా, సోషల్ ప్రకారం చెప్పాలంటే అలా సంవత్సర ఆదాయం 4 లక్షల కంటే దిగువనున్న వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించడానికి ఈ ఆధార్ కార్డు ఇస్తారు. కానీ మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డబల్ ఫ్లోర్లలో నివసించేటోళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు. మనోడైతే చాలు, మన సుట్టపోడైతే చాలు, మన వీధోడైతే చాలు, మనకు దగ్గరోడైతే చాలు, సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆధార్కి బ్యాంక్ అనుసంధానం చేస్తారో వాళ్ళు ట్యాక్స్ పేయర్సా, వాళ్ళకు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది? ఎందుకు అనంటే మోదీ ప్రభుత్వం వచ్చినాక డిజిటల్ పేమెంట్లు ఎక్కువైపోయాయి. అన్నీ కూడా క్యాష్ పేమెంట్స్ తగ్గిస్తూ వస్తున్నారు. దీని ద్వారా
ఒక నీతివంతమైన చట్టబద్ధ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఆధార్ని బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేస్తే నిజంగా కూడా సంక్షేమ పథకాలు ఎవరికి అందాలి, ఆ సంక్షేమ ఫలాలు పొందాల్సిన వాళ్ళు ఎవరో అనేది తెలుస్తుంది. మరి 4 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎందుకు ఆధార్ కార్డులు, ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వాలా? ఒక రీజన్ చెప్పు. దీనికోసం పోర్టలా? ఆడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఏ రోజైనా గిట్లా మాట్లాడినావా? గంతమంది ఆడకూతుర్లు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఒక పోలీసు ఏమంటారు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన అయిపోయిందా? షేక్ షాజహాన్ ఎక్కడ ఏం చేసిండ్రు, ఏడదాసి పెట్టిండ్రు, ఈరోజు అక్కడ జనం అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పు. గది కాదు, ఇంకొకటట, ఎవ్వరికి పథకాలు ఆపకూడదట, ఆపాలి, నిజంగా నిరుపేదకు అందాలి. ఈరోజు పథకాల ముసుగులో ఒక పేదోడికి అందాల్సినవి అందట్లేదు. తెలంగాణ విషయం ఉదాహరణకు తీసుకుంటే, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు. సంవత్సర ఆదాయాన్ని చెక్ చేయకుండా, ఆడికి నిజంగా సంక్షేమ ఫలాలు అవసరమా లేదా అని తెలుసుకోకుండా, అబ్బా మేమైతే 10 లక్షల మందికి సంక్షేమ పథకం, ఎవరు 10 లక్షల మంది, అందులో నిజంగా నిరుపేదలు ఎంతమంది? గా ముచ్చట చెప్తారా ఎవరైనా? గా చెప్పడం రాదు, ఎందుకంటే ఓటు బ్యాంకు. మీకు ఏం లేకపోయినా ఇస్తా, గిట్లే కదా అడ్డదిడ్డంగా భారతదేశంలో ఒక అక్రమంగా జొరబడొచ్చి భారతదేశం మీద విషం కక్కడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సర్టిఫికేట్లు ఇచ్చి భారతదేశం అతలాకుతలం కావడానికి కారణమవుతున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో షేక్ షాజహాన్ ఎక్కడోడు? ఈడీ ఆఫీసర్లను కొట్టేంత రౌడీ గుండాలను తయారు చేస్తూ ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లే పరిస్థితికి దరిదాపు 10ల సంఖ్యలో గ్రామాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. కొన్ని 100 కోట్ల ఈ సంక్షేమ పథకాల గురించే మాట్లాడుకుందాం. కొన్ని వేల కోట్ల రైస్ కుంభకోణం జరిగింది. ఎందుకు జరిగింది? ప్రజలను మోసం చేసి కాదు, సంక్షేమ పేరుతోటి దగాబొట్టి కాదు. నీ బాధ అంతా ఈ సంక్షేమ పథకాలు కొంతమందికి ఎత్తేస్తే, అరే 600లో 400 గ్రాములు అమ్ముకునే బియ్యం పోతే, కమిషన్లు ఆగిపోతే రేపు ఎలక్షన్లలో పెట్టుబడి ఏందనా? ఇది చాలా మంది చెప్తారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ మీ బ్యాంక్ ఖాతాలే కాదు, మిగిలిన వాటి అన్నిటికీ ఆధార్ని అనుసంధానం చేయాలి. అది మీకోసం కాదు, రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం. అనుసంధానం చేయకపోతే గిట్ని అక్రమంగా జొరపడి ఈ దేశ తిండి తింటూ, ఈ దేశపు ఉప్పు తింటూ, ఈ దేశం మీద విషం గమ్ముతూ, ఈ దేశ మహిళల మీద అరాచకాలు చేయడానికి దున్నపోతులు లాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు. వాళ్ళని అడ్డుకోవాలి అనంటే మనం చైతన్యం అవ్వాలి. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. కానీ ఎవరికి తెలుసా? నిజంగా సంక్షేమ పథకాల ఫలాలు పొందాల్సిన వాళ్ళకు ఒక రాజకీయ నాయకుడు అండుంటేనో, ఒక అధికారి అండుంటేనో, మనం అధికార పార్టీలో పనిచేస్తేనో సంక్షేమ పథకాలు అందడం కాదు. 4 లక్షల లోపు ఎవరికైతే ఆదాయం ఉంటుందో, ఎవరికైతే జీవితం భారంగా ఉంటుందో, ఎవరైతే నిజంగా ఇంకా సమాజం నుంచి వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ ఫలాలు అందించి చూడండి. కొన్ని సంవత్సరాల్లో అసలు రిజర్వేషన్, సంక్షేమ ఫలాలు అనే అవసరం లేని ఒక ఇండియాను మనం చూస్తాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే, ఇన్ని సంవత్సరాలు భారతదేశం ఏర్పడిన 70 నుంచి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇక్కడ ఎందుకు ఇంకా సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు అవసరపడుతున్నాయో తెలుసా? వాటి ప్రతిఫలాలు నిజమైన వ్యక్తులకు చేరట్లేదు కాబట్టి. నిజమైన వ్యక్తులకు, నిజంగా సహాయం కావాల్సిన వాళ్ళకు చేరితే ఈరోజు ఆ పథకాలు, ఆ రిజర్వేషన్లు అవసరమే వచ్చేది కాదు. రాజకీయ లబ్ధి కోసం, స్వలాభం కోసం, కుర్చీల కోసం చేసే ఒక ఆటలో తీసుకొచ్చే సంక్షేమ పథకాల్లో నిరుపేదగా మిగిలిపోతాడు, బలిసినోడుగా ఉంటాడు. చూసిండ్రా ఈమె ఓటు బ్యాంకు కోసం ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనుకాడదాం, ఎంత కుట్రపూరితంగా ఉందో. ఎందుకు తీసేశారు? ఏ కారణం లేకుండానే తీసి పడేస్తారా? ఊకుంటారా? ఏ కారణం లేకుండా తీసి పడేస్తే? అయినా కూడా మీరు భయపడొద్దు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఈ పశ్చిమ బెంగాల్లో జల్లదు, ఇది ఏదనుకుంటే అది జల్లుద్ది. ఏమన్నా అది కొత్త దేశం అనుకుంటున్నావా, లేకపోతే కొత్త దేశం చేద్దాం అనుకుంటున్నావా? ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక గడగడ వణికిపోతూ ఒక వర్గాన్నైనా కాబట్టి తన వెనక నిలుపుకొని సీటును కాపాడుకోవాలనుకుంటుందేమో. గా వర్గానికి కూడా అర్థమవుతుంది. గా వర్గాన్ని అడ్డు పెట్టుకొని పక్క దేశం నుంచి దిగిన జనాలకు ప్రయారిటీ ఇస్తూ ఆ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు అనేది. పశ్చిమ బెంగాల్ అనే కాదు, ప్రతి చోట కూడా నిజంగా కూడా సంక్షేమ ఫలాలు మీకు అందాలి అంటే మీ ఆధార్ కార్డుని ప్రతిదానికి అనుసంధానం చేయండి. దాని ద్వారా అన్నీ కూడా నిజాయితీగా జరుగుతాయి. ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి. ఎవరో చెప్పే అపోహలు నమ్మకండి. మీరు భారతీయ పౌరులైతే నిజంగా మీ ఆదాయం 4 లక్షల కంటే తక్కువ ఉంటే సంక్షేమ ఫలాలు మీకు అందుతాయి. అలా అందాలి అంటే ఆ రెవల్యూషన్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే కొంచెం మంచిగా
సెటిల్డ్ గుండి ఇంకా సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అలాంటి వాళ్ళకి సంబంధించి మన ఛానల్ మీద పబ్లిక్ ఇష్యూ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి చెప్పండి. వాటన్నిటిని కూడా బయట పెడదాం. ఇవాళ కాకపోయినా రేపైనా సరే భారతదేశంలో ప్రజలందరికీ నిజమైన సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఒక భారత్ని తయారు చేసుకోవాలంటే అది ప్రభుత్వాలతోనే కాదు, ప్రజల్లో కూడా దానికి సంబంధించిన చైతన్యం రావాలి. మర్చిపోకుండా మీ ఆధార్ని మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయండి. అండ్ 4 లక్షల లోపు వార్షికంగా అంటే ప్రతి ఇయర్ కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకోండి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తూ ఉండండి. దాని ద్వారా ఖచ్చితమైన సంక్షేమ ఫలాలు పొందుతాయి. ఇప్పుడు ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో కొంతమందికి రద్దు చేశారో అలా నిజమైన సంక్షేమ ఫలాలను పొందే వాళ్ళకి నిజంగా పొందని వాళ్ళను అంటే వెల్ సెటిల్డ్గా ఉండి పొందే వాళ్ళ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఆ యాక్షన్కి సంబంధించి మనం ప్రభుత్వానికి సహకరించాలి అని అంటే ఖచ్చితంగా మన బ్యాంక్ డీటెయిల్స్ని ఆధార్ కార్డ్కి అనుసంధానం చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్, ఆదరాభిమానాలు మన ఛానల్కి చాలా అవసరం. సబ్స్క్రిప్షన్ పరంగా ఇంకా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో మీకు తోచిన సహాయంతో మన ఛానల్ డెవలప్మెంట్లో మీరు భాగస్వాములు కండి. అలాగే స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఉన్నాయి. ప్రతి వార్తను ఇమీడియట్గా అందించాలి, ప్రతి సమస్య దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి అనేది ఒక జర్నలిస్ట్గా నా కోరిక. కానీ దానికి తగ్గట్టు ఆర్థిక వనరులు అనేవి కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో మీ అందరూ నాకు కొంత చేయూతను అందిస్తే ప్రతి సమస్య విషయంలో మీ గొంతును నా గొంతుకగా వినిపించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మాటిస్తున్నాను. స్టే విత్ us.